ఇవాళ బ్లాగ్ ఏంటంటే కెమెరా ఈమెకి ఇచ్చేసి ఈమెను ఆపరేట్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఇది మెయిన్ గుడి ఫ్రంట్ సైడ్ అన్నమాట. మా అమ్మ నేర్పిస్తున్నా పెద్దమ్మకి ఫోటో ఎలా తీయాలి, వీడియో ఎలా తీయాలి అని. వాహ్ వా బేటా వాహ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి సార్ ముందుగా చలో రెడీ 1 2 3 అందరికి ఏంటిది మాకేంటిది అంటున్నా శ్రీ అందరికీ అందరికి కూడా అన్నాను. రెడీ 1 2 3 అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ఇవాళ వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు స్వర్ణ వెళ్ళాలి, మా సొంతూరు స్వర్ణ. అక్కడ శ్రీరామనవమి కళ్యాణం ఉంది, రమ్మని చెప్పేసి మా నాయన కాల్ చేసింది అనమాట. కానీ నాకు కొన్ని పనులు ఉండటం వల్ల నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. సో అందుకని మా అమ్మ కూడా ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంది. సో మా అమ్మ ఇప్పుడు అలా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. సారీ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తోటవారి పాలెంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. సో అక్కడ కళ్యాణం ఉంది, భోజనాలు కూడా ఉన్నాయి, రమ్మని చెప్పేసి అంటే సరే ఈ ఒకటి వెళ్తుంది అనమాట. ఇవాళ బ్లాగ్ ఏంటంటే కెమెరా ఈమెకి ఇచ్చేసి ఈమెను ఆపరేట్ చేయమని చెప్తున్నాను. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ దీని తర్వాత వచ్చే సెగ్మెంట్లు అన్ని తీసేది మా అమ్మే. సో ఆ కళాఖండాలు ఎలా వస్తాయి, ఏం చేసింది, ఎలా తీస్తుంది, అవన్నీ నాకైతే ఐడియా లేదు. మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో ఆ కళాఖండాలన్నీ తీసుకొని నేను మీకు బ్లాగ్ లో పెట్టి మీకు చూపిస్తారనమాట. సో అదే ఇవాళ నా పని అయితే అంతే. సో చూద్దాం ఎలా తీస్తుంది, ఎలా తీస్తుంది, బాగా తీస్తాం. బాగా చూస్తారు కదా, వాళ్ళు చూసి చెప్తారు ఎలా తీసారో. నువ్వు కూడా ఉండాలి, ఎప్పుడు నువ్వే తీయటం కాదు. నేను తీస్తా, ఒక చోట 2 చోట్ల కనిపిస్తా, ఎవరికన్నా ఇచ్చి నించొని ఫోటో దిగుతాను. సరే చూద్దాం. నేను అట్ట తీసుకుంటే ఫోటో తీస్తా. సెల్ఫీ అని ఒక ఆప్షన్ ఉంటది, అది కొంచెం ఇట్లా దాని లోపల నొక్కితే ఇలా తిరుగుతుంది. తెలుసులే మరి ఊరక. సరే చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మా అమ్మ కళాఖండాలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటాయి. సో మీరు కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకోండి. ఫస్ట్ అలా కెమెరా లాంచ్ చేసి ఇంకా అలా వదిలేయాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, స్క్రీన్ మీద ఏం వస్తుంది మనకు సంబంధం లేదు. ఇంకా కెమెరాని మా పెద్దమ్మకి ఇచ్చి మా అమ్మ మైక్ పెట్టుకుంటుంది. ఆ మైక్ వల్ల పైసా ఉపయోగం లేదు ఈ వ్లాగ్లో, కానీ ఎందుకో నేను ఇచ్చాను కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి పెట్టుకుంటుంది. సో ఫైనల్లీ ఈ మహాదృశ్యాన్ని చూడటానికి మా అమ్మ అంత దూరం వెళ్ళింది. ఏ మాటక మాట చెప్పుకోవాలి, దేవుళ్ళ అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ చాలా మంది పూజారులు కూడా వచ్చారు అని చెప్పింది. కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అంది. సో అలా చెప్తున్నప్పుడు నేను మిస్ అయ్యానే అని ఫీలింగ్ కలిగింది అనమాట. కానీ స్టేజ్ కానీ అన్ని చాలా బాగా చేశారు. ఓకే, ఫైనల్లీ బ్యాక్ టు మై మామ్ షేక్స్. కన్యాదానం చేస్తూ జనక మహారాజుల వారు ఆయనకి అర్ఘ్యం ఇస్తున్నారు. వీళ్ళందరూ ఇలా చూడటానికి ఒక కారణం ఉంది. ఏమైంది అంటే ఆ పందిరి దగ్గర నుంచి మా పెద్దమ్మ కానీ మా అమ్మ కానీ వీళ్ళు కొంచెం దూరంగా కూర్చున్నారు. అయితే అక్కడి నుంచి నేను వీడియో తీయమన్నా అని చెప్పేసి మా అమ్మ వీళ్ళందరి మధ్యలో నుంచొని ఆ ఫోన్ కొంచెం జూమ్ చేసి దేవుని తీస్తూ ఆ జూమ్ని మళ్ళీ వెనక్కి జూమ్ బ్యాక్ ఎలా చేయాలో తెలియక ఆ జూమ్ నుంచే వీళ్ళందరినీ ఇలా తీసిందనమాట. సో వాళ్ళందరూ అందుకే అలా చూస్తున్నారు మా అమ్మని. సో ఫార్మల్లీ ఇంట్రడ్యూసింగ్ మై 2 పెద్దమ్మాస్ అండ్ మా అక్క. అక్కడ మధ్యలో కూర్చుంది మా చిన్న పెద్దమ్మ, ఇటు సైడ్ రైట్ సైడ్ కూర్చుంది మా పెద్దమ్మ, వాళ్ళ కూతురు అనమాట అక్క. సో నార్మల్ ఇంకొక పెద్దమ్మ ఉంటుంది, అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద సిస్టర్స్ అనమాట వీళ్ళందరూ. మా అమ్మ లాస్ట్ అనమాట, 4th. ఇంకొక సిస్టర్ ఉంటుంది కానీ తను రాలేదు, మా పెద్దమ్మని. ఇంకా వాడు నా అల్లుడు. ఇంకా మా అమ్మ ఇలా వీడియోలు తీసుకుంటూ మా ఇంటికి వచ్చి నాకు అన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. లైక్ అక్కడ జరిగినాయి అన్నీ, అండ్ పూజారులు ఎంత బాగా కళ్యాణం చేశారు. అంటే నార్మల్గా వేరే కళ్యాణాలలో ఎలా అయిపోతాయి అంటే తూతు మంత్రంగా అయిపోతాయి, కానీ అవి అలా కాకుండా చాలా డీటెయిల్గా నీట్గా చేశారని చెప్పింది. ఇంకా ఇది మెయిన్ గుడి ఫ్రంట్ సైడ్ అనమాట. తోటవారిపాలెంలో కొత్తగా కట్టారు రాముల వారి గుడి. మొన్నే రీసెంట్గా విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిందనమాట. ఇంకా వీళ్ళు అలా ఫొటోస్ తీసుకొని మా పెద్దమ్మ మా అమ్మ ఇద్దరు అలా కొన్ని ఫొటోస్ తీసుకొని గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఇంకా ఇది గుడి లోపల సైడ్ అనమాట. ఈ షేకింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. మా అమ్మ అంత కళాఖండంలా తీసిందిలే, కానీ ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు గుడిని నీట్గా తీసి మీకు ఎలా ఉందో లోపల ఎలా ఉందో నీట్గా చూపిస్తాను. బట్ ఈసారికి అయితే మేనేజ్ చేసుకోండి.
ఇంకా లోపల దేవుళ్ళు అది రీసెంట్గా ప్రతిష్ఠించారనమాట విగ్రహాలు. ఇంకా ఇదేమో ఆంజనేయ స్వామి గుడి లోపల. మా అబ్బాయితో కలిసి దీక్షను స్వీకరించి వివాహ తేదీ చక్కగా నూతించవలసింది అని చెప్పేసి. ఇంకా ఇదేమో గర్భగుడి పక్కన అలా రాముల వారి విగ్రహం ఒకటి పెట్టారనమాట. సో ఇంకా మా అమ్మకి మా పెద్దమ్మకి మంచి ఛాన్స్ దొరికేసింది వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా అట్లా మా పెద్దమ్మను మా అమ్మ ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ మా అమ్మ నేర్పిస్తున్నా పెద్దమ్మకి ఫోటో ఎలా తీయాలి, వీడియో ఎలా తీయాలి అని. వా బెట్టా వా. సో ఇంకా పూజారి చటారి ఇవ్వటం కూడా అలా ఒక వీడియో తీపించుకుంది మా అమ్మ. అయితే ఇక్కడ ఒక ఫనీ స్టోరీ చెప్పాలి. అక్కడ కళ్యాణం లేట్ అవుతుంది అనమాట. 2 అయినా ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇందాక మా అల్లుడు అని చెప్పాను కదా, వాడికి ఆకలేస్తుంది అనేసరికి ఇంకా పూజారిని పిలిపించి వెళ్ళి అట్టకాయలు తీసుకున్నారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో అది ఆ వీడియో. అండ్ ఇంకా దేవుళ్ళ లోపలిది ఒక ఫోటో ఇలా తీసుకున్నారు. అది కూడా ప్రాపర్గా లేదు, బట్ నేను చెప్పాక మళ్ళీ ప్రాపర్గా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి తీసి వస్తాను మొత్తం అంతా. ఇది స్టార్టింగ్లో తీసిన వీడియో అనమాట. జీలకర్ర బెల్లం పెట్టే ముందు పరదా కప్పుతారు కదా, సో ఆ దృశ్యం అనమాట మీకు కనపడుతుంది. ఇక్కడ ఎంత మా అమ్మని నేను ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా మా అమ్మ ఎఫర్ట్స్ నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ మధ్యలో నుంచొని జూమ్ చేసి అలానే ఫోన్ పట్టుకొని దాదాపుగా 30 నిమిషాలు 25 నిమిషాలు అలానే పట్టుకుంది అనమాట. నాకు నేను ఇంటికి వచ్చి చూస్తే ఆ వీడియో 25 నిమిషాలు ఉంది. ఏంటి మా అంతసేపు ఏం చేసామంటే అలానే పట్టుకొని ఉన్నాను రా అని చెప్పేసి అందనమాట. సో కానీ అదంతా పెట్టలేను నేను. సో అదంతా ట్రిమ్ చేసి జస్ట్ ఇలా ఒక 30 సెకండ్స్ లాగా పెట్టాను అనమాట. ఎంత ఏమనుకున్నా అమ్మ ఎఫర్ట్స్ అయితే మెచ్చుకోవాలి. అస్సలు మామూలుగా కష్టపడలేదు. ఈ వీడియో మా చిన్న అల్లుడు తీసాడు అనమాట, రెండో అల్లుడు, అంటే మా అక్క వాళ్ళ రెండో కొడుకు. ఇక్కడ మా అమ్మని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మైక్ పెట్టుకొని ఉంది. ఎందుకు పెట్టుకుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం వీడియో అంతా నేనే డబ్బింగ్ చెప్పుకుంటా కూర్చున్నాను. మా అమ్మ మా పెద్దమ్మకి ఫోన్ ఇచ్చి ఇంకా ఎలా పోజిస్తుంది తినేటప్పుడు, నేను ఎలా తింటున్నాను చూడండి అని చెప్పేసి. అయితే ఆ టైంలో వాళ్ళు తినేటప్పుడు అయితే భయంకరమైన ఎండ ఉంది అంట. నేను కళ్యాణం మిస్ అయ్యాను, ఎంత ఫీల్ అయ్యానో వెళ్ళలేదని చెప్పేసి ఆ టైంలో మా అమ్మ అంత ఎండలు తింటున్నా చూసి వెళ్ళకపోవడం మంచిదేలే అని హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఇంకా దిస్ ఈజ్ మై అమ్మమ్మ, అంటే ఈ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ అమ్మ అనమాట. ఇంతమందికి ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అంటే చాలా కష్టం, అందుకని ఇంకా బఫే సిస్టమ్ పెట్టారనమాట వీళ్ళందరూ తినడానికి. అండ్ ఈ ఇంత హడావుల్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కిడ్ అంటే వీడే, నా అల్లుడు. హ్యాపీగా అలా ఐస్ క్రీమ్ తింటున్నాడు చూడండి. హలో గైస్, చూసారా ఎలా ఉన్నాయి వ్లాగ్స్? నేను అప్పుడు చెప్పాను మా అమ్మకి ఫస్ట్ టైము చాలా అంటే చాలా కళాఖండాలు బయటపడ్డది, అలానే తీసింది. అసలు అన్ని కెమెరా షేక్లు అన్ని అబ్బో భయంకరంగా ఉంది. నాకు ఎడిట్ చేసేటప్పుడు నాకు ఇంకా అసలు ఎలా ఎడిట్ చేయాలరా ఇదంతా అనిపించింది అనమాట చూసినప్పుడు. సో ట్రై చేసి ఎడిట్ చేయడానికి చాలా వరకు, బట్ మ్యాక్సిమం అట్లా వచ్చింది. ఫస్ట్ టైం కదా, నాకు అలవాటు అవ్వాలి కదా. చెప్పండి, నువ్వంటే తీసుకున్నావు కాబట్టి నీకు అలవాటు. నేను రోజు లాగులు తీసుకుంటా కూర్చుంటా కదా, నాకు పని పాటలేదు కదా. అసలుకి కెమెరా పట్టుకోవడం సెల్ఫీలు అయితే మీకు బాగా అలవాటు కాబట్టి మీరు బాగా ఇస్తారు. ఫస్ట్ టైం కదా. సరే గైస్, ఇక నెక్స్ట్ టైం నుంచి అయితే మంచిగా కొంచెం నేనే వెళ్ళి ఎక్కడికైనా మంచిగా తీయాలని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సో ఈ బ్లాగ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్ మర్చిపోతారా, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్. వెయిట్ యాక్చువల్లీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోవాలి, కానీ మా అమ్మ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటే లేదు నేను ఇంకా దీపారాధన చేయలేదు దేవుళ్ళకి, సో ఈవినింగ్ దీపారాధన చేస్తాను, అది కూడా వ్లాగ్లో తీసి పెట్టు అని చెప్పేసి అనమాట. సో ఇది మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు అందరూ అనమాట, పటాలు, వాటికి దీపారాధన చేసింది మా అమ్మ. ఇంకా పానకం అండ్ పొంగల్ చేసి పెట్టింది అనమాట ప్రసాదం కింద. అవే నాకు తెచ్చి ఇచ్చిన తర్వాత, ఎవరైనా ఇంత గ్లాసులో పానకం ఎవరైనా ఇస్తారా అని చెప్పండి. సో మా అమ్మ ఇస్తుంది, మా అమ్మ స్పెషల్ అనమాట. అలా టెన్షన్ వాడు ఎవడ ఎంత పానకం నవ్వుతాడా. దండం పెట్టుకోవాలా? బాగా ఏంది పొంగల్.
మన సో ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర ఒక పందిరి వేశారు రాముల వారిది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొద్దాం అని చెప్పేసి మా అమ్మ అంటే ఇంకా అవే డ్రెస్సులతో బయలుదేరాం అనమాట అక్కడికి. కనపడుతుంది ఆ అపార్ట్మెంట్లో ఉన్నదే మా ఇల్లు. అక్కడి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చాం అనమాట దర్శనం చేసుకోవడానికి. రాముల వారు చూడటానికి చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ కూడా అలంకరణ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఇక్కడ ప్రతి ఏటా చేస్తారనమాట సెలబ్రేషన్స్ ప్రతి శ్రీరామనవమికి. అండ్ ఇక్కడ నన్ను మా అమ్మ వీడియో తీసింది అనమాట. నేను పైకి ఎక్కడం, నేను ఇంకా పైకి ఎక్కి అలా కానికేసి దండం పెట్టుకుని వచ్చేసాను అనమాట. మా అమ్మ నా ఇటు కెమెరా చూడు ఒక ఫోటో తీస్తా అని అరుస్తుంది అక్కడ నుంచి. ఇంకా నాకున్న ఇంట్రోవర్ట్ నేచర్కి నేనైతే ఆ కెమెరా వైపు కూడా చూడలేదు, కామ్కి దిగేశాను అనమాట ఫాస్ట్గా. అంత సిగ్గు నాకు బయట. సో ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా అటు వెళ్ళి కాస్త ఏమైనా తాగేసి వద్దాం, ఏమైనా తినేసి వద్దాం అని చెప్పేసి ఇంక ఇట్లా మున్సిపాలిటీ పార్క్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ చెరుకు రసం కొంచెం ఫేమస్ అనమాట. అంటే మేము ఎప్పుడు వెళ్తే ఇక్కడ తాగుతాము. సో ఇంకా అలా చెరుకు రసం తాగడానికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంత దూరం ఎటు వచ్చాం కదా, ఇంకా స్వర్ణ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అనమాట. అప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ అది. ఇంకా మా నాయనమ్మ ఏదో ఇయర్ రింగ్ ఏదో తెమ్మంటే ఇంకా అక్కడ ఇలా షాప్కి వచ్చి మా అమ్మ అలా లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తుంది అనమాట. నేను అలా బయట వెయిట్ చేస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి స్వర్ణకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇదే స్వర్ణలో కొత్తగా కట్టిన అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ప్రసాదాలు పంచుతారనమాట. ఇంకా మేము వెళ్ళిన అదృష్టం కొద్దీ ఆ రోజు శుక్రవారం అయ్యింది. ఇంకా అమ్మ లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వచ్చిందంట. లోపల పూజలు జరుగుతున్నాయి. అండ్ ఇంకెక్కడ నన్ను తిడుతుంది అనమాట, ఎలా పడితే అలా వచ్చాము, అసలు కొబ్బరికాయ లేదు ఏం లేదు అని చెప్పేసి. ఈ టెంపుల్ యాక్చువల్లీ చెరువు కట్టిన ఊరికి స్టార్టింగ్లో కట్టారు. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఎన్ని అడుగులో తెలీదు. ఇదే మా స్వర్ణలో మా సొంత ఇంటి దగ్గర ఉన్న రాముల వారి మందిరం. ఇక్కడ కూడా ప్రతి ఏటా చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారనమాట. పొద్దున కూడా కళ్యాణం చాలా బాగా అయిందని చెప్పింది నాయనమ్మ. మేము వెళ్ళడం కూడా లేట్గా వెళ్ళేసరికి ఇంకా అక్కడ చుట్టుపక్కల కానీ ఎదురు కానీ ఎవరు లేరు అనమాట. ఇంకా చిన్నపిల్లలు అక్కడ కొంచెం ఆడుకుంటా ఉన్నారు. మా నాయనమ్మ వచ్చేటప్పుడు కడ్డీలు పువ్వులు కొన్ని తెచ్చిందనమాట. ఇంకా అవే మా అమ్మ వెలిగించి కొంచెం హారతి లాగిచ్చి పువ్వులు అక్కడ దర్శనం చేసుకుంది. అండ్ మా నాయనమ్మ హెయిర్ స్టైల్ ఎవరైనా గమనిస్తే ఒకసారి చెప్పండి. నాకైతే మా నాయనమ్మ హెయిర్ స్టైల్ చూసిన తర్వాత మ్యాట్రిక్స్ సినిమాలో హీరోయిన్ లాగా అనిపించింది. నేను అదే చెప్పాను మా నాయనమ్మకి ఫోటో చూపించాను అనమాట. కాసేపు నవ్వుకుంది చూసి. అండ్ మా ఇల్లు ఇదే అనమాట, సొంత ఇల్లు స్వర్ణలో. మీ సరి కనపడకపోవచ్చు, ఎందుకంటే దెయ్యాలు దెబ్బేసే టైంలో వెళ్ళాం కాబట్టి అలానే ఉంటుంది. మా నాయనమ్మ ఇచ్చిన డైలాగ్ అది మాకు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నీట్గా చూపిస్తాను. స్వర్ణలో కూడా వ్లాగ్ మంచిగా చేస్తాను పొద్దున పూట ఎప్పుడైనా మీకు నీట్గా. అండ్ వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ శ్రీరామనవమి ఫర్ యూ అండ్ ఫర్ ఎవర్ ఫ్యామిలీ. సో మంచిగా తినండి, మంచిగా బొజ్జు అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. జై హింద్.